హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఎస్ఆర్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మిర్చి బజ్జీ చాలా ఈజీగా, సింపుల్గా, తక్కువ మిర్చితో ఎక్కువ బజ్జీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మిర్చి బజ్జీ కోసం మేమైతే 15 బజ్జీ మిరపకాయలని తీసుకున్నాము. శుభ్రంగా కడిగి తడిపోవడానికి ఇలా క్లాత్లో వేసి తీసుకున్నాము. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని 10 నిమిషాల ముందు నానబెట్టి ఇలా గుజ్జు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఓమా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా మిరపకాయలలో తడి మొత్తం ఆరిపోయిన తర్వాత మిరపకాయ కోసాన్ని కట్ చేసి ఈ మిరపకాయని ఇలా చేత్తో పట్టుకొని చాకుతో మధ్యలో కట్ చేసుకుంటూ ఇలా తొడిమ కాడ చాలా నెమ్మదిగా కట్ చేసుకోవాలి. రెండు వైపులా తొడిమ వచ్చేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మిరపకాయలు చాలా లావుగా ఉన్నాయి కాబట్టి ఇలా మధ్యలోకి కట్ చేస్తే చాలా బాగా ఫ్రై అవుతాయి. పిల్లలు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది. తక్కువ మిర్చీలు ఉన్నప్పుడు ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి చేసుకున్నారంటే ఎక్కువ మిరపకాయ బజ్జీలు అవుతాయి. అలాగే చాలా తొందర కూడా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఈ మిర్చీలలోని గింజలన్నింటినీ తీసుకొని ఇలా అన్ని మిర్చీలని కట్ చేసుకున్నాము. ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ చింతపండు పేస్ట్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని చేతి వేళ్ళతో తీసుకొని ఈ మిర్చి మధ్యలో ఇలా రాసుకోవాలి. కట్ చేసుకున్నటువంటి అన్ని మిర్చీలలో ఈ చింతపండు పేస్ట్ని రాసుకోవాలి. ఈ చింతపండు పేస్ట్ రాయడం వలన మిరపకాయ బజ్జీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ చింతపండు పేస్టులో నువ్వుల పొడి కూడా వేసుకొని చేసుకుంటారు. ఇలా స్టఫింగ్ ఏమీ పెట్టకుండా కూడా ప్లెయిన్ మిర్చితో కూడా మిర్చి బజ్జీ చేసుకోవచ్చు. ఇలా చింతపండు పేస్ట్ వేసి మిర్చి బజ్జీ చేయడం వలన మిర్చి బజ్జీ తింటా ఉంటే అక్కడక్కడ పుల్ల పుల్లగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి ఒక బేషన్లో 1.5 కప్పు శనగపిండిని తీసుకున్నాము. అలాగే అరకప్పు బియ్యపిండిని తీసుకున్నాము. బియ్యపిండి వేయడం వలన మిర్చి బజ్జీ చాలా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఓమని తీసుకొని ఇలా క్రష్ చేసి వేసుకున్నాము. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని, అలానే 2.5 టేబుల్ స్పూన్ల కారపొడిని తీసుకున్నాము. కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవచ్చు. 1 స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ని వేసుకోకూడదు. కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేసుకున్న ఆయిల్ని ఒక గరిటెడు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. పిండిని కొంచెం లూజ్గా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి ఈ మిరపకాయని పిండిలో అన్ని వైపులా పిండి అంటేలాగా ఇలా ముంచుకొని ఒక సైడు పిండి పోయేలాగా ఈ బేషన్కి తుడుచుకొని బాగా హీట్ అయిన ఆయిల్లో ఇలా వేసుకోవాలి. ఆయిల్కి సరిపడా మాత్రమే మిర్చీలను వేసుకుంటేనే చాలా బాగా ఫ్రై అవుతాయి. ఇలా ఒక సైడు మంచి కలర్ వచ్చిన తర్వాత మరొక సైడుకు తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లోపలున్న మిర్చి మంచిగా ఫ్రై అవ్వాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే ఈ మిర్చి బజ్జీ మాడిపోతుంది. అలాగే స్టవ్ని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే ఈ మిర్చి బజ్జీ ఎక్కువ నూనెని పీల్చుకుంటుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసి టిష్యూ పేపర్ వేసుకున్నటువంటి ప్లేట్లో వేసుకోవాలి. అలానే ఈ ఉన్నటువంటి మిర్చీలన్నింటినీ ఈ విధంగానే వేసుకోవాలి. ఇలా మిర్చిని తీసుకొని పిండిలో బాగా ముంచుకొని ఒక సైడు పిండి లేకుండా బేషన్కి తుడిచి హీట్ అయిన ఆయిల్లో వేసుకుంటున్నాము. ఇలా చేసినట్లయితే పిండి లేకుండా మిర్చి ఒక సైడు బాగా ఫ్రై అవుతుంది. అలాగే అన్ని మిర్చీలను ఈ విధంగానే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. వర్షం కొట్టేటప్పుడు వేడివేడిగా మిర్చి బజ్జీని ఇలా చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసుకోవాలి. ఇక్కడ చూడండి, మిర్చి అయితే చాలా బాగా ఫ్రై అయింది. ఈ మిర్చి బజ్జీ అయితే చాలా క్రిస్పీగా చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఈ మిర్చి బజ్జీని ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకొని వేడివేడిగా తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది. ఈ మిర్చి బజ్జీని మధ్యలోకి కట్ చేసి చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు పెట్టి ఆ పైనుండి నిమ్మకాయ పిండుకొని తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని తినవచ్చు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ గంట కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.